గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్నప్పుడు ఈక్విటీ ఫండ్స్ చూస్ చేసుకోవాలా, డెబ్ట్ ఫండ్స్ చూస్ చేసుకోవాలా, ఏది చూస్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫర్డ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈక్విటీ ఫండ్లో చేస్తే రిటర్న్స్ మంచిగా ఉంటాయా, డెబ్ట్ ఫండ్స్లో చేస్తే ఉంటాయా? ఒక చిన్న బ్రీఫ్, అసలు ఈక్విటీ ఫండ్కి డెబ్ట్ ఫండ్కి ఉన్న తేడా ఏంటి, ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? యాక్చువల్గా మేడం, మీరు అడిగిన ఇది బేసిక్ క్వశ్చన్. మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ ఫండ్స్ అంటే ఏముంది? మీరు అడిగిన క్వశ్చన్లోనే ఈక్విటీ అని ఉంది. అంటే మనం వెళ్ళి కంపెనీస్లో ఉన్న షేర్ హోల్డింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే మనం ఆ కంపెనీలో భాగస్వామ్యం అవుతున్నాం. ఈక్విటీలో. డెట్లో ఏం చేస్తున్నాం అంటే మన మనీని వేరే వాళ్ళకి లెండింగ్ ఇస్తున్నాం, అప్పిస్తున్నాం. ఈక్విటీలో బాగా రిస్క్ ఉంటుంది, డెట్లో ఏమీ రిస్క్ ఉండదు అని మనం ఏదైతే మనకి ఒక నమ్మకం ఉందో అది కూడా అపోహ మాత్రమే. ఈక్విటీలో ఏదైతే ఈక్విటీ రిస్క్ ఉంటుందో డెట్లో కూడా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే డెట్లో ఏం రిస్క్ ఉంటుంది అంటే ఎవరైనా డిఫాల్ట్ రిస్క్ అంటాం. ఎవరైనా మనం ఒక పర్సన్కి ఒక కంపెనీకి మనం కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు అతను రీపేమెంట్ చేయలేకపోయాడు అనుకోండి, అక్కడ కూడా రిస్క్ ఉంటుంది. దాన్ని బట్టే మన రిటర్న్ అనేది విజువలైజ్ అవుతూ ఉంటుంది మన పోర్ట్ఫోలియోస్లో. అందుకని అంటే ఈక్విటీనా డెట్ అంటే మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మనం అర్థం తీసుకోవాలి. అంటే బేసిక్గా ఒక 1 year 2 years కోసం అయితే మేము ఎక్కువ మందికి డెట్ ఫండ్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు 3+ years ఉంది, నేను 5 years హోల్డ్ చేయగలుగుతా, 7 years హోల్డ్ చేయగలుగుతా, నా రిటర్న్స్ ఎక్కువ రావాలి అన్న వాళ్ళకి ఓన్లీ ఈక్విటీ ఫండ్సే సజెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. ఎవరైతే నాకు కొంచెం రిటర్న్ ఎక్కువ రావాలి, ఈక్విటీ మార్కెట్లో ఉన్నంత వాలటిలిటీ నా ఫండ్లో కనపడకూడదు అనుకున్న వాళ్ళకి ఈక్విటీ అండ్ డెట్ కాంబినేషన్తో రకరకాల ఫండ్స్ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీ అంటాం. ఈక్విటీలో 80% వెళ్ళొచ్చు, అవసరమైతే డెట్లో కూడా 80% వెళ్ళొచ్చు. అలాంటి సినారియోస్లో కంపెనీస్ ఎలా మేనేజ్ చేస్తాయి అంటే ఫండ్స్ని ఈక్విటీ పోర్షన్ బాగుంది అనుకోండి, ఈక్విటీ వాల్యుయేషన్ బాగుంటే ఈక్విటీలో పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది, డెట్లో డిక్రీజ్ చేసుకుంటూ వస్తాడు. డెట్ మార్కెట్ బాగుంది, ఈక్విటీ మార్కెట్ హైయర్ సైడ్ వాల్యుయేషన్స్లో ఉంది అనుకున్నప్పుడు డెట్ అలొకేషన్ పెంచుకుంటూ వస్తాడు. ఇలాంటి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కాకుండా బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని ఉంటాయి. మినిమం 65% మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి, మిగతా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే మీకు డెట్లో కానీ మిగతా ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో కొన్ని ఫండ్స్ ఉన్నాయి. అట్లాగే అసెట్ అలికేటర్ ఫండ్స్ అని ఉంటాయి. మల్టీ అసెట్ ఫండ్ కానీ అసెట్ అలికేటర్ ఫండ్స్ కానీ ఉంటాయి. అలాంటి ఫండ్స్లో ఏం చేస్తామంటే మల్టీ అసెట్ ఫండ్ పర్టికులర్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం, డెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, మెటల్స్లో కూడా గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉన్నాయి. అట్లా అసెట్ అలికేటర్ ఫండ్స్ అంటాం. వీడు కూడా రకరకాల అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫండ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం పర్టికులర్గా డెట్ ఈక్విటీ అన్నప్పుడు ఈక్విటీలో ఆబ్వియస్గా హై రిటర్న్స్ ఉంటాయి, డెట్లో తక్కువ రిటర్న్స్ ఉంటాయి. డెట్ ఈక్విటీని కంబైన్ చేసి మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు కొంత రీజనబుల్ రిటర్న్, అంటే దీంట్లో కూడా మనం రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని బట్టి రిటర్న్ 10-12% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో కానీ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో కానీ మల్టీ అసెట్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, డెట్లో ఉంటుంది, ఈక్విటీలో ఉంటుంది, గోల్డ్ అండ్ మెటల్స్లో కూడా ఉంటుంది. అట్లా కాకుండా 7%, 8% రిటర్న్ వస్తే చాలు. ఏదన్నా కండిషన్స్లో మార్కెట్స్ కనుక అవుట్ పర్ఫార్మ్ చేసినప్పుడు నాకు 1%, 2% ఎక్స్ట్రా రిటర్న్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి ఈక్విటీ సేవింగ్ ఫండ్స్ అని ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. 70% డెట్లో ఉంటుంది, ఒక 30% మాత్రమే ఈక్విటీలో మేనేజ్ చేస్తారు. అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్లా రకరకాల ఆప్షన్స్. ప్రతి ఆప్షన్ కూడా మీ అవసరాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేయాలి, కానీ పర్టికులర్గా నేను వీటిలో ఇన్వెస్ట్ చేస్తా, వీటిలో వద్దు అనే కాన్సెప్ట్ ఏముండదండి. ఉండదు. మనకు వచ్చే సంపాదనని బట్టి మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, సేఫ్ జోన్లో ఉంటాము, రిటర్న్స్ ఎక్కువ ఉండేవి అంటే బేసిక్గా మనకు వచ్చే సంపాదన బట్టి కాదు, మనం ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాము ఇన్వెస్ట్మెంట్ని. లాంగ్ టైం అంటే మనం మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో 1 dayలో విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, 7 days పార్క్ చేయొచ్చు, 7 daysలో
7 days కాదు 2 days 3 days కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి కొన్ని ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి. Okay. అట్లాగే లాంగ్ టర్మ్ కూడా 30 years 40 years ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా దీంట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్టుగా ప్రొడక్ట్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, మీ అవసరానికి తగ్గట్టు మీ అవసరం ఏంటి, దాంతోపాటు మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఏంటి, దానికి డిసిప్లైన్డ్గా మనం ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతాము, డిసిప్లిన్గా చేయగలుగుతాము, ప్లస్ మధ్య మధ్యలో మీకు వచ్చే అవసరాలను మీరు ఎలా తీర్చుకోగలుగుతారు, వీటన్నిటిని అర్థం చేసుకుని ఈక్విటీనా డెట్ లేకపోతే రకరకాల ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటి కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి జనరల్గా అయితే ఈక్విటీ కన్నా డెట్లో తక్కువ రిటర్న్స్ ఉంటాయి, కానీ పీస్ ఆఫ్ మైండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ పూర్తిగా డెట్లో కూడా ఎప్పుడు మైనస్ అవుదా అంటే రీసెంట్ టైమ్స్లోనే ఒక ఫండ్ హౌస్లో చూసాం. అంటే మైనస్ అవ్వలేదు కానీ కొన్ని సందర్భాల్లో పర్టికులర్గా కోవిడ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒక 6 months వరకు వాళ్ళు రిడమ్షన్ని బ్యాన్ చేశారనమాట. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిడమ్షన్ బ్యాన్ చేసి మళ్ళీ లేటర్ ఒక 6 months తర్వాత నుంచి ఓపెన్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. అలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఎవరు లాస్ కాల. కానీ ఈ 6 monthsలో వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. మీ అవసరానికి తగ్గట్టుగా మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్లో అసలు ఏమీ రిస్క్ ఉండదు, ఈక్విటీ మార్కెట్లో అయితే రిస్క్ ఉంటుందనే అపోహ కానీ, లేకపోతే ఈక్విటీలో బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి షార్ట్ టర్మ్లో కూడా అనే ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకోవాలి. ఓకే, సో అంటే టెంప్ట్ అవ్వకూడదు, వాళ్ళు ఎవరో చేశారు వీళ్ళు ఎవరో చేశారని కాకుండా కొంచెం మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన గోల్స్ ఏంటనే చూసుకొని చేసుకుంటే ఎవరి ప్లాన్ వాళ్ళదండి. ఎవరి ప్లాన్ వాళ్ళే. అంటే 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. 2 ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ ఒక ఏదో ఎక్కడికి వెళ్ళి మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాడని రెండో ఫ్రెండ్ కూడా వెళ్ళి ఏదో లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైనా అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ మేనేజ్ చేయగలుగుతున్నాడు, రెండో పర్సన్ డెట్లోకి వెళ్ళిపోతాడు. అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మనకుండే ఫ్యూచర్ అవసరాలను బట్టి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. ఓకే, సో ఇది డెప్ట్ ఫండ్స్ అయినా ఈక్విటీ ఫండ్స్ అయినా కానీ చూసీగా ఉండాలి. మనకి ఏది సూట్ అవుతుంది, మనం ఎంతకాలం హోల్డ్ చేయగలుగుతాం, ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. సో తప్పకుండా ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ క్వశ్చన్ అనేది క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.